హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 26 మార్చ్ 2024 మంగళవారం రోజు పంచాంగం గురించి అయితే తెలుసుకుందాము. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మంచి మాటతో వీడియోని ప్రారంభిద్దాము. మనకొచ్చే దాన్ని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది. మనం ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి మన జీవితంలోని ఆనందం ఉంటుంది. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం 26 మార్చ్ 2024 మంగళవారం. తిది పాడ్యమి మధ్యాహ్నం 2:55 వరకు. తదుపరి విదియ. నక్షత్రం హస్త మధ్యాహ్నం 1:27 వరకు. తదుపరి చిత్త. యోగం వృద్ధి రాత్రి 9:30 వరకు. తదుపరి ద్రవము. కరణం కౌలవ మధ్యాహ్నం 2:54 వరకు. తదుపరి తైతుల తెల్లవారుజామున 4:03 వరకు. తదుపరి గరిజ సూర్యోదయం 6:18 సూర్యాస్తమయం 6:24 చంద్రోదయం 7:23 చంద్రాస్తమయం 7:18 అశుభ సమయాలు వర్జం రాత్రి 10:27 నుండి 12:24 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:54 వరకు. యమగండం ఉదయం 9:20 నుండి 10:51 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి 9:32 వరకు. తిరిగి రాత్రి 11:09 నుండి 11:57 వరకు. శుభ సమయాలు వచ్చేసి బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:42 నుండి 5:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:46 వరకు. అమృతకాలం ఉదయం 6:49 నుండి 8:37 వరకు. తారాబలం చంద్రబలం విషయానికి వస్తే చంద్రుడు కన్యారాశిలో ఉంటాడు, సూర్యుడు మీనరాశిలో ఉంటాడు. ఈరోజు చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు, మీన. ఈరోజు మంచి రోజేనా అంటే ఈరోజు మనకి తిది పాడ్యమి మధ్యాహ్నం వరకు. తదుపరి తిది విదియ. పాడ్యమి తిది మనం శుభకార్యాలకు మంచి తిది అయితే కాదండి. తర్వాత వచ్చే తిది విదియ శుభకార్యాలకు అనుకూలమైనటువంటి తిదే. కాకపోతే ఈరోజు ఉన్నటువంటి వారం మంగళవారం కాబట్టి మనం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు ఉపయోగించమండి. ఇంకా మీరు ఏవైనా ముఖ్యమైన శుభకార్యాలు చేయాలి అనుకుంటే మీ పంతులు గారిని సంప్రదించి చేసుకోవచ్చు. అలాగే ఇక సాధారణమైన పనులు, రోజువారీ పనులను యథావిధిగా చేసుకోవచ్చు. రామాయణంలో ప్రశ్న జవాబు విషయానికి వస్తే ఈ రోజుటి ప్రశ్న భరతుని తల్లి పేరేమిటి? దీనికి జవాబు కైకేయి. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు తెలుసుకుందాము. మేషరాశి కాంట్రాక్టర్లు కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. వృషభ రాశి స్థిరాస్తికి సంబంధించి కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. మిథున రాశి ఆరోగ్యం కుదటపడుతుంది. కర్కాటక రాశి గృహ నిర్మాణాలు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెడతారు. సింహరాశి పని ఒత్తిడి నుంచి ఉద్యోగులకు ఉపశమనం దొరుకుతుంది. కన్యా రాశి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. తులారాశి రాజకీయ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనస్సు రాశి విద్యార్థులు తమ శక్తికి మించి కష్టపడాలి. మకర రాశి గతంలో నుంచి బయటకు రండి. కుంభరాశి వివాహ ప్రయత్నములు ఫలిస్తాయి. మీనరాశి దేవాలయాలు దర్శిస్తారు. చూసారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.